ద నెక్స్ట్ వన్. నైట్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఆర్సీబీ వర్సెస్ డీసీ ఇద్దరికి క్రూషియల్ పాయింట్స్ టేబుల్ లో. ఎవరు ఓడిపోతే వాళ్ళు అవుట్ రైట్. ఇంటికి ఎలిమినేటర్ లాంటి వెళ్ళిపోతారు. మ్యాచ్. ఎవరు ఓడిపోతే వాళ్ళు అవుట్, ఎవరు ఉంటే వాళ్ళ హోప్స్ జస్ట్ అలా లైట్ గా ఉంటాయి. లేదు వికాస్, ఢిల్లీ 12 పాయింట్స్ -7 -2. ఢిల్లీ ఇద్దరు 12 తో ఉంది. 12 ఆర్సీబీ points. 10. ఆర్సీబీ 10 పాయింట్స్. ఆర్సీబీ 10. ఆహా, యాక్చువల్లీ చూడు, సిఎస్కే 13 మ్యాచెస్ అవుతాయి. ఆర్సీబీ రేపే డూ ఆర్ డే సిచ్యువేషన్. ఆర్సీబీకి గెలకపోతే కరెక్ట్. ఆర్సీబీ ఓడిపోతే దే విల్ బి అవుట్ రైట్. ఇంకా దే విల్ బి ఎలిమినేటెడ్. ఎవరు ఓడిపోయినా దే విల్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఇప్పుడే వచ్చావు. డీసీ 12 పాయింట్స్ మీద ఉంది మామ. ఓడిపోయినా స్లైట్ గా ఇంకొక మ్యాచ్ ఉంది వాళ్ళకి. 14 పాయింట్స్. ఇంకా క్లచ్ మ్యాచ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆర్సీబీ బాట్లింగ్ చేస్తుంది అనమాట. బాట్లింగ్ చేస్తుంది. దేర్ ఫ్యాన్స్ గోనా బి లాస్ట్ 5 మ్యాచెస్ విన్ అయినా ఇట్స్ హ్యాపీ విత్ దిస్ సీజన్. నెక్స్ట్ సీజన్ నాది అన్నట్టు వెళ్తారు. అలాంటి హార్ట్స్ అంటావా? ఇంట్రెస్టింగ్ చేయాలంటే రేపు మ్యాచ్ ఖచ్చితంగా గెలాలి ఆర్సీబీ. గెలుస్తుంది. బ్యాకింగ్ ఆర్సీబీ టు కంటిన్యూ దేర్ విన్ run. But I'm not sure how it is very difficult for RCB to score against their spinners. Akshar Patel, Kuldeep. ఆ మ్యాచ్ అప్ మ్యాచ్ ని డిసైడ్ చేస్తారు. అయితే కుల్దీప్ తో వాళ్ళు ఎలా ఆడతారు, అక్షర్ ని ఎలా ఫేస్ చేస్తారు. సో యా, అండ్ బ్యాకింగ్ ఆర్సీబీ అంట. ఎందుకంటే వాళ్ళు మంచి ఒక ఫ్లోతో వెళ్తున్నారు. అదే మూమెంటం కంటిన్యూ చేస్తారని అనుకుంటూ లెట్స్ సీ. అండ్ రజత్ పటిదార్, బ్యాకింగ్ రజత్ పటిదార్ కమ్ గుడ్ అగైన్. చాలా బాగా హిట్ చేస్తున్నాడు మిడిల్ ఓవర్స్ లో. బౌలింగ్ లో అగైన్స్ స్పిన్. కానీ క్యాచెస్ డ్రాప్ అయ్యాయి లాస్ట్ మ్యాచ్. పంజాబ్ వాళ్ళు చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. పంజాబ్ వాళ్ళు. కోహ్లీ 0 దగ్గర 10 దగ్గర 2 సార్లు డ్రాప్ అయింది. 2 సార్లు డ్రాప్ చేశారు. అయినా వాడు సెంచరీ కొట్టలేదు. కొడితేనేమో స్ట్రైక్ రేట్ బాగాలేదు, సెంచరీ కోసం ఆడాడు అంటారు. ఒకవేళ కొట్టకపోతేనేమో అంతవరకు సెంచరీ కొట్టలేకపోయాడు అంటాడు. వాడు ఏం చేస్తాడు చెప్పు. వాడు ఏం చేసినా చేయకున్నా ఆర్సీబీ కప్పు కొట్టకపోతే వాడినే అంటారు. 10 సంవత్సరాలు ఆర్సీబీ క్యాప్టెన్ ఉండి ఏం చేసిన వాడు. టుమారో ప్రిడిక్షన్స్ ఐ విల్ గో విత్ డీసీ మ్యాన్. నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? ఆర్సీబీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బాటిల్ అవుతారు. ప్లస్ టైం లో ఎప్పుడు బాటిలింగ్ చేస్తారంటే నార్మల్ అది. మ్యాచెస్ బాటిల్ అప్పట క్లచ్ అట క్లచ్. అవసరం లేని మ్యాచెస్ లో విన్ అయిపోయారు కదా. ఇప్పుడు రేపు చూడు పర్ఫార్మెన్స్ ఎలా ఆడుతుంది. దేర్ గోనా బ్యాక్ దేర్ వింటేజ్ ఆర్సీబీ విత్ ద బ్యాక్. అండ్ దట్ హోమ్ స్టేడియం లోనా లేకపోతే ఢిల్లీలోనా మ్యాచ్? చిన్నస్వామి ఇదిగో 2 ఆర్సీబీ 2 మ్యాచెస్ మే 18 చిన్నస్వామి. రేపు ఒకటి 2 చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీకి వెళ్ళడానికి. హోమ్ స్టేడియం కాబట్టి హోమ్ సపోర్ట్ కూడా ఉంటది. బట్ ఇఫ్ దే వాంట్ టు బి ఇన్ ప్లే ఆఫ్, దే నీడ్ టు పర్ఫార్మ్, దే నీడ్ టు ప్లే దేర్ బెస్ట్ క్రికెట్ టుమారో. దెన్ ఓన్లీ దే కెన్ గెట్ ద ప్లే ఆఫ్ హోప్స్. టాస్ విన్ చూస్తూ చేసి చిన్నస్వామి కాబట్టి 200 ప్లస్ 200 to 210. స్కోర్ ఓకేనా? అందులో ఇంకోటి తెలియట్లే. ఢిల్లీ పక్క జేక్ ఫ్రేజర్ జేఎఫ్ఎం ఉన్నాడు. వాడు 35 బాల్ సెంచరీ కొడతాడు. అది మొత్తం ముచ్చట కొడతాడు చూడు. రేపు పవర్ ప్లే 100 120 కొడతాడు చూడు. అయినా ఓవరాల్ స్కోర్ 200. మర్చిపోయా. 230 240 పోతుందిరా ఈజీగా నాకు అనిపిస్తుంది. అదే గ్రౌండ్ బ్యాటర్లు. ఢిల్లీ లాస్ట్ 4 మ్యాచెస్ 200 ప్లస్ కొట్టింది. 230 to 250. yes. జేక్ ఫ్రేజర్ జేఎఫ్ఎం. ఇంకా బౌలర్ టు వాచ్ కుల్దీప్.
నాకు కుల్దీప్ ని సక్సెస్ అవ్వాలని ఉంది ఈ వరల్డ్ కప్ లో. నిజం ఆల్రెడీ బాగానే ఓకే వరల్డ్ కప్ లో బాగా కావాలి. చేస్తున్నాడు. కేరాఫ్ ఎస్ ఎస్ సేమ్ సేమ్ రెడ్డి కానీ అన్ని సేమ్. No one is backing RCB. నేను బ్యాకింగ్ రా, బికాస్ ఆర్సీబీ. బ్యాకింగ్ ఆర్సీబీ లంట. ఆర్సీబీ మన రజత్ పటిదార్ బ్యాటర్, కుల్దీప్ బౌలర్ అయితే కుల్దీప్. రాసి రేపు రజత్ పటేల్. వాళ్ళే బికాస్ ఆర్సీబీ అదే ఆర్సీబీ to watch. బౌలర్ కుల్దీప్. ఏమో ఈ రోజు విరాట్ విశ్వరూపం చూపించాలి అసలు కృష్ణుడు. కాకపోతే అరే లాస్ట్ చాలా మ్యాచెస్ నుంచి బాగా ఆడుతున్నాడు, ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్ స్ట్రైక్. అదేదో స్లాగ్ స్వీప్ ఆడుతున్నాడంట, ఒకప్పుడు అంత ఆడకపోయేది. అది ఎక్కువ రన్స్ ఫెచ్ చేస్తుంది అని. కానీ సునీల్ ఏదైనా గవాస్కర్ ఈ వరల్డ్ కప్ కూడా ఏదో లాస్ట్. ఆయన. నాకు తెలిసి ఈ వరల్డ్ కప్ Yeah. విరాట్ కి, రోహిత్ కి, అందరికి లాస్ట్. ఇది కూడా T20కి వెళ్ళకపోతే 50-50 మీద హోప్స్ కూడా లేవు అసలు. అంతేరా, ఉండరు వాళ్ళు. 50-50 లేదు ఇంకా. 50-50 2027 యాడ్ ఉంటుంది. 27 ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అది పాకిస్తాన్ లో ఉంది.